విషయాన్ని ఇక్కడ అడుగుతా ఉన్నా. ఇవాళ రాష్ట్రంలో 1.4 కోట్లు 1,40,00,000 మంది వైట్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారు. అంటే బిలో పావర్టీ. వాళ్ళు నువ్వు ఏ విధంగా P4లు చేస్తావా చంద్రబాబు నాయుడు గారు అంటే 8.6 లక్షల మంది ట్యాక్స్ హోల్డర్స్ ఉన్నారు. అంటే ధనవంతులు ఉన్నారని లెక్క. వీళ్ళందరికీ ఎలా అనుసంధానం చేస్తావు? ఏమిటి విచిత్రమైనటువంటి పథకం నాకు అర్థం కాల. ప్రజల్ని మోసం చేయడానికి ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజీలో వేసుకోవడానికి ఇచ్చిన పథకం తప్ప పేద ప్రజలను బంగారు కుటుంబాలుగా చేసేటటువంటి పరిస్థితి లేనటువంటిది ఒక పెద్ద స్టంటు, ప్రచారపు స్టంటు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలండి. ఏ మాటకు ఆ మాట. పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా మాట్లాడాడు. అద్భుతంగా మాట్లాడంటే తన మనసులో ఉన్నది చాలా బాగా స్పష్టంగా చెప్పాడు. అదేమిటంటే ఆయన చెప్పిన మాటలు చెప్తాను, నేను వేరేగా చెప్పను. మన దగ్గర సత్తా లేనప్పుడు ప్రజలకు ఉపయోగపడే సత్తా కానీ, బలం కానీ, సమర్థత కానీ, తెలివితేటలు, ప్రతిభ ఒక నాయకుడి దగ్గర ఉన్నప్పుడు అది ఓట్లు చీలకుండా అది ఇస్తే ప్రజలకు బలం చేకూరుస్తుందని 2014 నుంచి చంద్రబాబు నాయుడు గారికి తన మద్దతు ఇస్తున్నాడట. అంటే ఏంటి ఆయన చెప్పేది? మన దగ్గర సత్తా లేదు. పాపం ఆయన దగ్గర సత్తా లేదంట. సత్తా ఉంది ఎవరు ఈ రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు సత్తాగా. ప్రజలకు మేలు చేసే సత్తా ఆయనకు ఉందంట. ప్రజలకు మేలు చేసే సత్తాతో పాటు పరిపాలించగలిగిన సమర్థత ఆయన దగ్గరే ఉందంట. ఆయన జీవితంతకాలం ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలంట. ఈయనేమో కింద సేవ చేస్తాడంట. ఇది జరిగినటువంటి విషయం. 2014 నుంచి ప్రయత్నం చేస్తున్నాను. నేను ఎందుకు ఈ విషయాన్ని నొక్కి నొక్కి చెబుతున్నానంటే చాలామంది పాపం పిచ్చోళ్ళు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి, పవన్ కళ్యాణ్ సీఎం అని అరుస్తుంటారు కదా. మొత్తాన్ని సస్పెండ్ చేస్తాడు. జాగ్రత్త అరిశారంటే పిచ్చి పిచ్చిగా. ఆయనకి కావాల్సింది సీఎం, కావాల్సింది చంద్రబాబు నాయుడు. మీరేంటి మధ్యలో పవన్ కళ్యాణ్ సీఎం అంటే ఊరుకునేటువంటి పరిస్థితిలో లేడని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఆయనకి సత్తానే లేదంట. ఏమండి నాకు అర్థం కాదా? ఎవడైనా నాకు సత్తా లేదని అనుకుంటాడా పోటీ చేసేటప్పుడు? నాకు ఈ సందర్భంగా ఒక సి నారాయణ రెడ్డి గారు రచించినటువంటి ఒక గేయాన్ని ఇక్కడ మీకు చదివి వినిపించాలనుకుంటున్నాను. ఎందుకంటే నిన్న మాకు ఉగాది సందర్భంగా మా సెంట్రల్ ఆఫీస్లో మా నారాయణమూర్తి గారని ఆయన చదివి వినిపించాడు. నాకు బాగా నచ్చింది. ఇవాళ అది గుర్తొచ్చింది. నా దగ్గర సత్తా లేదంటున్నా పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నా, అయ్యా ఆ జన సైనికులకి, వీర మహిళలకి మీకు కూడా చెప్తున్నా, నా దగ్గర సత్తా లేదో అంటున్నా ఆ పవన్ కళ్యాణ్ గారికి చెప్పమని చెబుతున్నా. సత్తా లేదంటే ఎక్కడి నుంచి వచ్చిందండి సత్తా? ప్రయత్నం చేయాలి కదా. ప్రయత్నం చేస్తేనే సత్తా వచ్చేది. అదే సి నారాయణ రెడ్డి గారు చెప్పాడు. కరగనిదే కొవ్వొత్తి కాంతినెలా ఇస్తుంది, కరగనిదే కొవ్వొత్తి కాంతినెలా ఇస్తుంది, మరగనిదే నీరు ఎలా మబ్బు రూపు దాలుస్తుంది, మరగనిదే నీరు ఎలా మబ్బు రూపు దాలుస్తుంది, నలగనిదే అడుగులెలా నర్తించబడతాయి, మలసనిదే రాయి ఎలా శిల్పంగా మారుతుంది, మలసనిదే రాయి ఎలా శిల్పంగా మారుతుంది. అయ్యా పవన్ అన్న, అసలు నువ్వు ప్రయత్నం చేస్తే కదా. నేను ప్రయత్నం చేయను. మా చంద్రబాబే ముఖ్యమంత్రి, నాకు అన్ని సదుపాయాలు బ్రహ్మాండంగా అందుతున్నాయి. ఇంక చాలు, నాకు ఇంకేం అవసరంలా. మళ్ళీ సదుపాయాలంటే వాళ్ళ కోపం వస్తుంది. నేను చెప్తే వాస్తవం చెబితే మళ్ళీ కోపం వస్తుంది. మా వీర మహిళలకి, జన సైనికులకి చంద్రబాబు నాయుడు గారికి కోపం రాదు. పవన్ కళ్యాణ్ గారి కోపం వచ్చి 2 చెప్పులు పైకి ఎత్తాడు. సదుపాయాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. సదుపాయాలు అంటకంటే పాత మాటే, ప్యాకేజీ బ్రహ్మాండంగా అందుతుంది. ఏ నెలకు ఆ నెల ఎంత కావాలంటే అంత శుభ్రంగా డేటు వారీగా అందుతుంది. అందువల్ల ఇక నాకు అనవసరం. నా దగ్గర సత్తా లేదు. తీసుకోవటం సేవ చేయటం. ఇదే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్న డబ్బులన్నీ లెక్కేసుకునేది ఎవరు? లంచం చేసి. మరి చంద్రబాబు నాయుడు ఇంకో మాట అన్నాడు, నీతి నిజాయితీ కలిగినటువంటి పరిపాలన. నేను ఎక్కడ తప్పు చేయను. ఈయన తప్పు చేయడు. మానేసేటి తప్పు చేయటం. ఆయన వచ్చాడు తప్పు చేయటానికి. ఎవరైనా మంగళగిరి ఆయన, లెక్కంతా ఆయనే, వసూళ్ళన్నీ ఆయనే, ట్రాన్స్ఫర్లకు ఆయనే, కమిషన్లు ఆయనే, అన్నీ కలెక్ట్ చేయటం, లెక్క చేయటం, పవన్ కళ్యాణ్కి ప్యాకేజీ పంపటం, పవన్ కళ్యాణ్ ఏమో నాకు సత్తా లేదంటాం. ఇది స్టంటు. ఏంటో నాకు అర్థంగా. నిన్న పాపం చూశానండి డయాస్ మీద
చంద్రబాబు నాయుడు గారి బొమ్మ ఉంది, మార్గదర్శి బంగారు కుటుంబం. మార్గదర్శి అంటే నాకు అది గుర్తొచ్చింది. ఎవరిది? రామోజీరావు గారు మార్గదర్శి. అందరికీ టోపీ పెట్టి డబ్బులు చేసుకుని ఇవాళ కోర్టుల్లో ఉన్నటువంటి పరిస్థితి. బంగారు కుటుంబం అంటేనేమో ఆ రెండు కుటుంబాలు గుర్తొచ్చినాయి. పవన్ కళ్యాణ్ గారి కుటుంబం, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం, బంగారు కుటుంబాలు, అన్నాదమ్ములు, అట్లా విధంగానే తండ్రి కొడుకులు. కానీ ఆ బొమ్మ వెనకాల చిట్టి చిట్టి బొమ్మలు ఉన్నాయండి రెండు. ఒకటేమో బాగా భూతదముడు పవన్ కళ్యాణ్ది, రెండోదేమో లోకేష్ది. ఈ రెండు కాంపిటీషన్గా ఉంటున్నాయి, ఎక్కడ తీట్లా. పవన్ కళ్యాణ్ది పెట్టగానే పక్కన లోకేష్ కూడా పెడుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు కనపడ్డాడు మన ప్యాకేజీ రాజా, కానీ చిట్టి రాజా కనపడలేదే. మా పసిరాజా కనపడలా, మా బాలరాజా కనపడలా, మా పప్పు రాజా కనపడలే. ఎక్కడికి వెళ్ళాడు? క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళాడు అనుకుంటా. బహుశా శని ఆదివారం సెలవు ఆయనకి, క్రికెట్ బెల్లం కూడా ఆడుకోవడానికి వెళ్తాడు. శని ఆదివారం ఆయనకి సెలవు, మన చంద్రబాబు నాయుడు గారికి 15 రోజులకు ఒకసారి సెలవు. మన పవన్ కళ్యాణ్ గారికి ఏమో మరి ఎప్పుడు సెలవు వస్తుందో ఎప్పుడు ఉండదో తెలియదు. మొన్న రాలా, అంతకు ముందు రాలా క్యాబినెట్ మీటింగ్కి, మళ్ళీ వాళ్ళు వచ్చాడు. మరి ఇది ప్యాకేజీ మహత్యమో ఏం మహత్యమో మాకు తెలియట్లా. ఆయనకి అసలు సెలవులు ఉంటాయో ఉండవో అర్థం కాదు. సత్తా లేని నాయకుడు, మరి సెలవులు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి? సత్తా లేదు, సత్తా కోసం ప్రయత్నించే పని లేదు. ఇది ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలు. P4 అని చెప్పి తన బాధ్యత నుంచి తప్పుకుంటున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. పేద ప్రజలను ఆదుకోవలసినటువంటి ముఖ్యమంత్రి ప్రభుత్వ పాలసీలు పక్కన పెట్టి ప్రైవేట్ రంగంలో ధనికులకు ఈ బాధ్యత అప్పజెప్పి తప్పుకుపోవాలనుకునే పిరికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల పక్షాన ఉండి పేదరిక నిర్మూలన కోసం ప్రయత్నం చేయవలసిన వ్యక్తి మొత్తం ప్రైవేట్ పరం చేసేసి ప్రైవేటు వ్యక్తులకు రాష్ట్రాన్ని అమ్మేటటువంటి కార్యక్రమం చేస్తూ ఇవాళ పేద ప్రజల గురించి మాట్లాడే హక్కు నైతికంగా మీకు లేదు. అందువల్లే బంగారు కుటుంబాలన్నీ నువ్వు బిగిన్ చేయగానే సెలవు వెళ్ళిపోయారు. వాళ్ళని పట్టుకొచ్చారు, మీకు బంగారు కుటుంబాలు, మీకు డబ్బులు ఇస్తాము రమ్మని. పాపం వాళ్ళకేం తెలుసు, వచ్చారు, చూశారు ఇక్కడ అంతా ఇదంతా గందరగోళంగా ఉంది. ఈ బంగారు కుటుంబంలో మనకు పైసా వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఈ ఉపన్యాసాలు, ఈ సొల్లు పెట్టల ద్వారా ఏమంటాడు? సెల్ ఫోన్ ఆయనే కనిపెట్టా. అబ్బా కింద కట్టవులు కొడతారు. సెల్ ఫోన్ ఆయన కనిపెట్టాడు. ఐటీని తీసుకొచ్చింది ఆయనేనంట. అందువల్ల అందరికీ సెల్ ఫోన్లు వచ్చినాయి. ఏంది పెట్టల దొరకదు నాకు అర్థం కాల. ఐటీ సెల్ ఫోన్లు ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటివి. ఆ సమయానికి నువ్వు అక్కడ ఉన్నావు, దాన్ని చెప్తున్నావు. మళ్ళీ కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏమండు, అసలు పోలవరం నా ప్లానే, నేనే ఫౌండేషన్ వేసా, నేనే మొత్తం చేశా అని చెబుతాడు. నమ్మి ఆ మైకులు నమ్ముతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నా ఎన్టీ రామారావు గారి దగ్గర నేను శిష్యర్కం చేశానని, శిష్యర్కం అక్కడ చేశానని చెప్పి ఆయన దగ్గర నుంచి కొట్టేసినటువంటి రాజకీయ పార్టీ P4లు, సూపర్ 6లు ఎగ్గొట్టి P4లు పెట్టి ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి రోజులు చెల్లాయి. కాకపోతే ఎన్నికలు ఇప్పుడు లేవు. చూస్తున్నాం కదా, స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళు ఎంత చేసినా తిరగబడి మా నాయకులు ప్రయత్నం చేసి మళ్ళా నిలబెట్టుకునేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ P4లన్నీ కూడా ప్రజల్ని మోసం చేసి ఒక చీటింగ్గా భావించాలని ఈ సందర్భంగా మిమ్మల్ని నేను కోరుతూ ఉన్నాను. ఓకే, ఏమని ప్రధాన పత్రికలో ఏమొచ్చింది వార్త? నేను ఒకటి అడుగుతానండి. ప్రధాన పత్రికలో ఆ పత్రిక రాసిన పత్రికకి చంద్రబాబు నాయుడు గారు చెబితే నేను మనవి చేస్తున్నా, చర్చకు నేను సిద్ధంగా ఉన్నా. పోలవరం ప్రాజెక్టు విషయంలో నారా చంద్రబాబు నాయుడు గారి తెలివి తక్కువ వలన, ఆయన దురాశ వలన ఈ ప్రాజెక్ట్ ఇంత లేట్ అయిందని, ఈ దుస్థితికి వచ్చిందని నేను ఇప్పటికీ ఎప్పటికీ దాని మీదే స్టాండ్ అయి ఉన్నాను. చర్చకు నేను సిద్ధం, ఎవరితో అయినా చర్చకు సిద్ధం, దానిలో సందేహం లేదు. చర్చ అంటే మళ్ళీ కొట్టుకోవటం కాదు, ఆరోగ్యకరమైన చర్చ చేద్దాం, మనకేం అభ్యంతరం లేదు. పోలవరం విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు చాలా కష్టపడి చిత్తశుద్ధితో పనిచేశారు. చంద్రబాబు నాయుడు గారు అది ఏటీఎంగా భావించి డబ్బులు కాజేయటం కోసం మాత్రమే ఆ ప్రాజెక్టును తీసుకొని చేసినటువంటి వ్యక్తి. ఇది నేను చెప్పిన మాటే కాదు,
ఇవాళ భారత ప్రధాని కూటమి సభ్యుడు అయినటువంటి మోడీ గారు కూడా చెప్పినటువంటి సందర్భం ఉంది. ఈ పిచ్చి లెక్కలు పేపర్లో పిచ్చి లెక్కలు వేస్తారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి సంబంధించి అవి వేసి ప్రజల మీద రుద్దేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నేను మరొకసారి చెబుతున్నా, పోలవరాన్ని అతి వేగంగా కరోనా ఉన్నా కూడా ముందుకు తీసుకువెళ్ళినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిది. అసలు నదిని డైవర్ట్ చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. స్పిల్వేని పూర్తి చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. కాఫర్ డ్యాములు 2 క్లోజ్ చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. స్పిల్వేనే కాదు, మొత్తం టోటల్గా అనేకమైన కార్యక్రమాలు చేశాం. చంద్రబాబు నాయుడు గారు మొన్న చెప్తున్నాడండి, మళ్ళీ నాకు అర్థం కావడం లేదు. ఆయన అమాయకుడా లేకపోతే చెప్పిందే చెప్పి ప్రజల్ని నమ్మించాలనుకుంటున్నాడా నాకు అర్థం కాల. ఆయన అంటాడు, మేము డయాఫ్రమ్ వాల్ వేసేసాం, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కాఫర్ డ్యాములు పూర్తి చేశాం.